హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేసిన సినిమా. దీనికి డైరెక్టర్గా మారి గారు ఉన్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది మిక్కీ జే మేయర్ గారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేదో యాడ్ ప్రమోషన్ల మాదిరి ఉంది అనేసి అనుకున్నాను. మ్యాక్సిమం 2-3 ట్రైలర్లు చూసినప్పుడల్లా అదే ఫీలింగే ఉంది. ఈ ట్రైలర్లు ఏంటి ఇలా ఉన్నాయి, ఏదో అడ్వర్టైజ్మెంట్లకు యాడ్ ప్రమోషన్ చేసినట్టు ఉంది అని అనిపించింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా ఈ సినిమాకు ఫస్ట్ ఉన్న డైరెక్టర్ వేరు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ డైరెక్టర్ను మార్చి ఇప్పుడు మారి గారు ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. అంతేకాకుండా స్టోరీలో కూడా మన నవీన్ పోలిశెట్టి గారు కొన్ని డైలాగులు అలాగే స్టోరీ రైటింగ్ కూడా కొన్ని కరెక్షన్లు చేసి ఆయనే సొంతంగా రాశారని తెలిసింది. సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు ప్రభాస్ అలాగే చిరంజీవి వీళ్ళు ఉండగానే వీళ్ళని ఎదుర్కొని నిలబడడానికి, అలాగే రవితేజ లాంటి కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ ఉండి, అనిల్ రావిపూడి కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ ఉండి కూడా నవీన్ పోలిశెట్టి గారు తన సినిమాను రిలీజ్ చేసుకున్నారంటే సాహసం అనే చెప్పచ్చు. కథ కంటెంట్ నోడు ఎంత పెద్ద స్టార్లున్నా నిద్రించి నిలబడగలడు అనే నిదర్శనం చూపించేశాడు. వరుసగా ఇది 4వ హిట్టు. ఏజెంట్ సాయి శ్రీనివాస, త్రేయ తర్వాత వచ్చిన జాతిరత్నాలు, అలాగే మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, ఇవి 3 వరుస బ్లాక్ బస్టర్లు కొట్టుకున్న మన నవీన్ పోలిశెట్టి గారు ఇప్పుడు ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు అంటూ వచ్చి మరో హిట్టు తన ఖాతాలో వేసేసుకున్నాడు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన హీరో ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోవాలన్న డ్రీమ్తో ఉంటాడు. అనుకోకుండా హీరోయిన్ చూసి లవ్లో పడి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్ళి అయిన తర్వాత తనకు విషయం అర్థమవుతుంది. దాంతో తన లైఫ్ టర్నింగ్ పాయింటే మారిపోతుంది. ఇంతకీ పెళ్లి చేసుకున్నాక తన లైఫ్లో వచ్చిన ట్విస్ట్ ఏంటి, అసలు ఏ డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్న పోలిశెట్టి డబ్బున్న అమ్మాయినే చేసుకున్నాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోండి. ఇక కొత్త సంవత్సరంలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఏది ఎంత మాత్రం కొట్టుకుంటుందో అనేసి అనుకున్నాను. మొత్తానికైతే రాజాసాబ్ మొదలుకొని ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన నారి నారి నడుమ మురారి వరకు రాజాసాబు నేటివ్ టాక్ వచ్చిన హిట్ అయింది. అలాగే మన శంకర వరప్రసాద్ కూడా హిట్ అయింది. అలాగే ఇప్పుడు ఈ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఇది హిట్టే. దాంతోపాటు రవితేజ గారి భారత మహాశైలకు కూడా హిట్ అయినాయి. మొత్తానికి సంక్రాంతికి అయితే అందరికీ పండగనే చేసేసారు. ఇక ప్రతి ఒక్కరు అన్నీ ఒక విధంగా చెప్పాలంటే అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ప్రతి సినిమా ఫ్యామిలీని బేస్ చేసుకునే వచ్చేసాయి. అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని థియేటర్కి రప్పించాలన్న ఉద్దేశంతోనే వచ్చేసాయి. ఇక ఈ సోదంతా వదిలేసి ఇక ఈ సినిమా విషయానికి వస్తే, సినిమా అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా కామెడీతో ముందరికి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొద్దిగా డల్గా అనిపించిన తర్వాత పికప్ అవుతుంది. సినిమా మొత్తం చాలా బాగా నీట్గా స్టోరీ రాసుకున్నారు. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మారి గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ 1 మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం తన యాక్టింగ్తోనే వేరే లెవెల్ చేశారు. నవీన్ పోలిశెట్టి కోసమే ఈ సినిమాకు వెళ్ళొచ్చు అనేసి అనిపించింది. ఇక మన హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. చాలా బాగా నీట్గా క్లీన్గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు కో యాక్టర్లుగా యాక్ట్ చేసిన చమ్మక్ చంద్ర గారు అయితేనేమి, రావు రమేష్ గారు అయితేనేమి, అలాగే మహేష్ కానీ వీళ్ళంతా కామెడీ చాలా బాగా తెప్పించగలిగారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉంటాం. మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఇక బుల్రాజు క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మన నవీన్ పోలిశెట్టి ఒక కామెడీ హీరో, కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. దానికి తోడు చమ్మక్ చంద్ర, అలాగే మహేష్, రావు రమేష్ గారు అయితేనేమి, అలాగే ఇక బుల్రాజు వీళ్ళందరి క్యారెక్టర్లు పెట్టడంతో ఇంకాస్త చాలా ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. సాంగ్స్ అయితేనేమి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి నాకు చాలా బాగా నచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. యువరాజ్ గారు సినిమాటోగ్రఫీని చాలా బాగా తీసుకున్నారు. ఇక ఎడిటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో పెద్దగా మైనస్లు అంటూ ఏం లేవు, కానీ
కొద్దిగా స్టోరీ అనేది మరీ అంతగా లేదు, కొద్దిగా స్టోరీ లైన్ ఇంకాస్త ఇంక్రీజ్ చేసుకుంటే బాగుండు. కానీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఏ స్టోరీ లేకున్నా సినిమా హిట్ అవుతుంది అనడానికి ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన మ్యాక్సిమం ఈ సంక్రాంతి బరిలో వచ్చిన ప్రతి సినిమాకు స్టోరీ లైన్ పెద్దగా ఏది లేకున్నా కానీ మంచి కంటెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నాయి, కాబట్టి ఇట్లా అవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఏదో సినిమాలో విలన్ని పెట్టాలి, ఆ విలన్కు సంబంధించి ఏదో కొద్దిగా రాసుకోవాలి అనేసి ఏదో బలవంతంగా ఇరికిచ్చినట్టుగా అయిపోయింది. అంతే తప్పించి ఇక పెద్దగా ఈ సినిమా గురించి మైనస్లు మాట్లాడుకోవడానికంటూ ఏమీ లేవు. మొత్తానికైతే ఈ సంక్రాంతి బరిలో గట్టి పోటీ అనే చెప్పుకోవచ్చు. ఈ అనగనగా ఒక రాజు సినిమా ఇక రాజుగా ఈ సంక్రాంతిని ఏలేశాడే అనే అనిపిస్తుంది. మంచి హిట్. నవీన్ పోలిశెట్టి గారి ఈ కంబ్యాక్లో ఇది 4వ హిట్టు. వరుసగా 3 హిట్లు అయిపోయాయి, ఇది 4వ హిట్టు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. మనం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశారని అనుకుంటాము సినిమా బయటికి వచ్చిన తర్వాత. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 4.2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.